లిక్కర్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేను ఓటు హక్కు వినియోగించుకోవాలి. మా పార్టీ ఫ్లోర్ లీడర్గా నేను అందరి సభ్యులను సమన్వయం చేసుకోవాలి. కాబట్టి నా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం నాకు అనుమతి ఇవ్వండి, మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి అని ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ మీద వరుసగా 3 రోజుల పాటు వాదనలు జరిగాయి. అయితే ఈరోజు ఇరువైపు వాదనలు విని తీర్పు రిజర్వ్ చేశారు. మరి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తాదా ఇవ్వదా అన్నది ఇంట్రెస్టింగ్. అయితే ఇటు మిథున్ రెడ్డి గారి తరపు న్యాయవాదులు, అటు సిట్ తరపు న్యాయవాదులు అయితే చాలా చాలా పీక్స్ వాదనలు అయితే వినిపించారు. మిథున్ రెడ్డి గారి తరపు న్యాయవాదులు అనడం ఏంటి, మా మీద కేసు నమోదైంది అంటే మిథున్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది అని తెలియగానే నేరుగా ఆయనే వచ్చి సరెండర్ అయ్యారు. పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి కానీ వేచి చూడలేదు. బాధ్యతాయుతమైనటువంటి లోక్సభ సభ్యుడు ఎక్కడా ఎవరిని కూడా ఈ కేసు గురించి ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉండదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రత్యేకమైనవి కాబట్టి ఓటు హక్కు కల్పించండి అంటే మా ఓటు వేయనీయకుండా సిట్టు కుట్రలు రచిస్తుంది, అందుకే విచిత్రమైన వాదనలు తీసుకొని వస్తుంది. మా సభ్యుడు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని వాళ్ళు అడిగితే సిట్ అనేది అమృతపాల్ కేసును తీసుకొని వచ్చేసి అమృత్పాల్ని పోస్టల్ బ్యాలెట్ వేసుకోమని చెప్పి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనే అమృత్పాల్కి ఆ విధంగా చెప్పారు. వీళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసుకోవచ్చు. మిథున్ రెడ్డి బయటకు వచ్చారు అంటే సాక్ష్యాలు తరుమారవుతాయి అని చెప్పి సిట్ అయితే మధ్యంతర బెయిల్ ఇవ్వకండి అని. ఇది ఆసక్తికరం. అమృత్పాల్ కేసుకి మిథున్ రెడ్డికి ఇద్దరిని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని రాలేంలేండి. అమృత్పాల్ మీద ఉన్నది జాతీయ భద్రతా చట్టం కింద కేసులు, అదే ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం అని, ఆ ఉద్యమానికి మద్దతు అని చెప్పి పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి చాలా పెద్ద ఇష్యూ. ఆయన ఒరిస్సాలో అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ ఆ జైల్లో నిర్బంధంలో ఉండగానే 2004లో పంజాబ్ నుంచి గెలిచారు ఆయన. 24లో మొన్న ఎంపీగా జాతీయ భద్రతా చట్టం కింద ఆయన జైల్లో ఉన్నారు. ఆయన ఎంపీగా ప్రమాణం చేసి 4 రోజులు పెరోల్ ఇచ్చారు, 4 రోజులు బెయిల్ ఇచ్చారు. ఆయన ఇచ్చి ఎంపీగా ప్రమాణం చేయించారు. సో ఆయన జాతీయ భద్రతా చట్టం కింద జైల్లో ఉన్నారు. సో తనను కంపారిజన్లోకి తీసుకొని వచ్చి మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వకండి అని సిట్ అయితే గట్టిగానే అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. మరి ఏసీబీ కోర్టు ఎవరి వాదనలకు మద్దతు ఇస్తుంది, మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వస్తుందా రాదా చూద్దాం.